వాళ్ళు ఎట్లయినా పైసలు వసూలు చేసుకుని పోవాలి. 3 నెలల సంది అవుతుంది. ఎప్పుడు ఇస్తారంట పైసలు? ఇంకా ఎన్నడు ఇస్తారు? ఇవాళ ఎటువాడి ఏది ఉంటే అదే గొంతు కొనుక్కోదాం. ఆయన చెప్పినట్టు మేకలు ఆవులు ఏకుంటే తోలుకొని పోదాం. అవి ఉంటే అయ్యే తోలుకొని పోదాం. మీ ఆయన లేడమ్మా? పైసలు ఎప్పుడు ఇస్తారు మరి? ఎప్పుడమ్మా ఇంక ఇచ్చేది? 4 నెలల సంది అవుతుంది. అస్సలు లేదు, మిత్తి లేదు. ఇంకెప్పుడు ఇస్తారమ్మా? 4 నెలల సంది అంటున్నారు. 1-2 నెలలు అయితే ఇచ్చేస్తాం. అన్ని వడ్డీ అసలు మొత్తం ఇచ్చేస్తాం. 4 నెలలు ఏంది కానీ ఇంకా ఊరెళ్తే వస్తాయమ్మ పైసలు. ఇంకా ఊరికే పోయిండు, తేని పోయిండు, చిట్టి పైసలు ఎత్తుకోతానని పోయిండు. ఆడ బజార్ మీద 2 మాటలు అప్పడ్డాడు. సేటు రమ్మన్నా అంటే రాలేదు. ఏమో లోపట ఉన్నాడు, రమ్మను. లోపల ఎందుకున్నాడు? ఆయన చిట్టి పైసల కోసానికి దాబా పోయిండు ఊరి ప్రయాణం. ఆయన ఇంట్లో ఎందుకున్నాడు? అప్పుడే పోయిండు, ఊరికి పోయిండు. ఏమో ఉన్నాడో చూడుకో. చూసుకోపో మరి. మేము ఇంట్లో దాచిపెట్టుకున్నాం. ఆయన ఇప్పుడే ప్రయాణం అయి దాబా పోయిండు ఇంటికి. లేదు, మా ఆయన మేకలు తోలుకొని రమ్మడి. ఏముంటాయి? వద్దు సార్, ఒక్క దినం ఆగరాదు. వస్తాను. అలా నిన్ననే పోయిండు, రేపన్నా ఎల్లుండని వస్తాడు. చిట్టి పైసలు ఎత్తుకొని రాగానే ఇచ్చేస్తాం. మీకు ఇచ్చేస్తాం ఇప్పుడే. లేదమ్మా ఇంక 4 నెలల సంది అయింది. ఇంక ఆనంద తెచ్చిస్తారమ్మా మీరు? 4 నెలల సంది లేదు ఇంక తెచ్చిస్తారు ఇప్పుడే. లోన్ ఎత్తుకొని తెచ్చిస్తాను అన్నాడు. పోయింది ఇంటికే పోయింది, తేని పోయింది సార్. లేదు ఏకన్నా మేకలు తోలుకుపోదాంపా. వద్దు అట్లా దొరకపోకరు. ఎట్లా మరి? ఇష్టం కానీ మేకలు దొరకపోకరు. లేదు ఏది లేదు. 1 నెల టైం ఇస్తే ఇచ్చేస్తాం మేకలు. లేదమ్మా, 1 నెల టైం. మా ఆయన ఇంత అనుకుంటాడు. పైసలు దానికే పోయింది, చిట్టి పైసలు దానికే పోయింది. ఆగరాదు వచ్చినాక ఇస్తాం కదా. చూడాలిగా అట్లా మేకలు తోలుకోవచ్చు. ఎట్లా చెప్పండి మీరు? 2 లక్షల భయపడి అన్న పోయింది అనుకుంటారా? వద్దు, ఆగురు ఆగారు. తోలుకపోవద్దు అని చెప్తాను. మేకలు తోలవద్దు. వద్దు, ఆగురు మేకలు తోలుకోవచ్చు. ఇస్తాం కదా సార్, ఇస్తాం. ఆగరు ఎట్లా? మా బాధ చూడాలిగా, మా చూడాలిగా. ఇస్తాం కదా. ఏమిస్తారు? ఇప్పుడు 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. మిత్తి లేదు, అసలు లేదు. ఎట్లుంటది? గట్లా అయినాకపోతే ఎట్లా చెప్పండి? మీరు 2 లక్షలకు వదిలిపెట్టిపోతాను అన్న. ఇల్లు లేదా, భూమి లేదా, ఆస్తి లేదా, మాకు ఏం లేవు. 2 లక్షలకు తగ్గిపోతాను అన్న. నాయన మేకలు తీసుకుంటాం. తీసుకోకన్నా తీసుకొని తోలుకోబోదా? ఒక్క దినం ఆగారు. ఈ దినం ఆగినాక రాగానే మీ పైసలు మీకు ఇచ్చేస్తాం సార్. ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు చెప్పారు? మీరు బాధపడతారు మమ్మల్ని. మీ పైసలు మీకు ఇచ్చేస్తాం కదా చెప్పారు. లేదమ్మా, మేకలు తోలుకొని పోవాలి. మిక్కి లేదు, ఎప్పుడు వచ్చినా కలవడు. 1 నెల అయితే ఇచ్చేస్తాం. 1 నెల టైం మీరంటే ఒక నెల ఆగండి సార్. మా ఆడపిల్లలు అయ్యి వాళ్ళ పెళ్లి సారు. తాగండి సారు. మీ కాలు మొత్తం మీ దండం పెడతాం. మా బాధ ఆలోచన చేసుకురారు సార్. కొంచెం ఆలోచన చేయకుంటే ఎట్లా ఇచ్చేస్తాం. పైసలు ఇస్తాం మీకు. ఇచ్చినాక పోరాదు. కాళ్ళ మొత్తం దండం పెడతాం సారు. గొడవ చేద్దాం. ఎవరు? ఇన్ని నెలలు అయింది కదా. ఏమే రాజు ఏందా?
ఏం పైసలు? ఆగు ఆగు నువ్వు ఆగు. వదిలి ఫస్ట్ చేయి అటు ఎట్లా ఎత్తుకపోతాను? పైసలు ఇస్తలేడు అసలు. అవునా మొగం లేడు ఇంట్లో, ఎట్లా వస్తారు మీరు? వీడికి 5-6 దమ్ములు వచ్చి తిరిగిపోయినా కూడా ఇంట్లో దొరకడు, చేయడు, ఏం చేయడు. లేనప్పుడు అట్లా పద్ధతేనా అది? ఎవరి తెలుసా ఇది? ఎవరిలో అయితే నాకేందా, నా పైసలు వసూలు చేసుకోవడానికి వచ్చిన. మా అత్తమ్మ ఇల్లురా భయ్, ఎట్లా మాడతావే? 4 నెలల సంది మట్టి ఇదే మాట చెబుతున్నారు, పైసలు ఇవ్వట్లేదు. తగ్గి ఇవే వద్దు ఇక్కడ. ఎవరు లేరనుకున్నావు ఎట్లా? మీ నాయన సంగతి అందరికి తెలుసు. వడ్డీలకు వడ్డీలు వేసి మీ నాయన ఫోన్ కలిపి ఫస్ట్. ఫోన్ కలిపి నేను మాట్లాడతా. హలో నాయన, ఇక్కడ పైసలు కావాలి, లొల్లు అవుతుంది, ఎవరు నీతో మాట్లాడతారంట. హలో, ఫోన్లు ఏం చూసి ఇంటికి పోయి పంపించు, కరెక్టేనా? ఇది పద్ధతేనా? పెద్ద మనిషి లేడు, ఏం లేడు, ఎట్లా వస్తారు మీరు? పైసలు ఇవ్వాలి, ఎందుకు వచ్చిన? అట్లా రావద్దు, అట్లా కరెక్ట్ కాదు. నువ్వేందా మేక గుంజుతున్నావు? వేగం గుంజకపోతే ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఆడముంటే అట్లా వచ్చేస్తారా ఇంటికి? పద్ధతి కాదు అది. పోండి, వెళ్ళిపోండి ఇక. మాట్లాడినప్ప మీ నాయనతో మాట్లాడి వెళ్ళిపోండి ఇక. ఇక్కడ కనబడదు, పోండి. వెళ్ళండి. గీత ఉంటుంది, ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేద్దా? మేము లేమా? వాళ్ళు అనుకోకుండా వచ్చారు, మనకి ఇంటికి వచ్చా తెచ్చుకుంటాం, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతాం. నాయన మాట్లాడతాడు కదా. వచ్చి మేకలు పుచ్చుకొని పోతారు, ఏం చేద్దాం? మామేడి ఇటువంటి ఉన్నప్పుడు చెప్పాలి కదా చెల్లె. డబ్బులు ఆడ మనిషి ఉన్నప్పుడు ఇంటి మీకు పంపించదు కదా బిడ్డ, పద్ధతి కాదు కదా అది. కావును కానీ నువ్వు ఫోన్లో ఏం మాట్లాడినావు వాళ్ళ అయ్యతోటి? మరి 2 లక్షలు బాగానే ఒప్పుకున్నాడు. వానికి ఏం తెలుసు, వాడు చెంచాగాడు, వానికి దందా నేర్పించిందే నేను. అయ్యో బాగానే ఒప్పుకున్నాడే. ఫోన్ చేసినప్పుడు చూడాలి, ఇంకా వాడి లోపల దడిచిపోయింది నేను ఫోన్ చేయగానే. కాదు నాయన, రాజగారి పక్కన మనిషి ఎవరే? వాళ్ళ దగ్గర పనిచేస్తాడా? వాడు రాజుగారు వాని చేతి కింద ఉండే మనిషి వాడు. మేకెనెత్తుకోబోతుండు.